హలో, ఏమైపోయారండి బాబు? నిన్నటి నుంచి కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నాను. ఫోన్ చేయరు, మెసేజ్ చూసుకోరు. ఇలా రిప్లై లేకపోతే ఏమైపోతారండి మనుషులు? ఇప్పుడు గనక మీరు ఫోన్ చేయకుండా ఉండుంటే లంచ్ తర్వాత నేనే మీ ఇంటికొచ్చేదాన్ని. చెప్పండి బాబు, ఏంటి పరిస్థితి? ఎందుకు ఫోన్కి రిప్లై లేదు? అదేం లేదు గీత. ఆల్ ఓకే? ఎస్, ఫైన్. నో, సంథింగ్ ఈజ్ రాంగ్. నీ గొంతే సరిలేదు. నువ్వు మాట్లాడే విధానం ఇది కాదు. వాట్ హ్యాపెన్? నథింగ్ గీత. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. మీరిలా అబద్ధం చెప్పడం కంటే నాకు ఫోన్ చేయకుండానే ఉండుండొచ్చు. ఏమైంది? సుధీర్, మిమ్మల్ని అడుగుతున్నాను. మీరిలా సైలెంట్గా ఉంటే నాకు భయమేస్తుంది. ప్లీజ్ చెప్పండి, ఏమైంది? అసలు ఎక్కడున్నారు మీరు? ఇంట్లోనే ఉన్నాను గీత. ఇంట్లోనే ఉన్నారా? ఆఫీస్కెళ్ళలేదా? వర్క్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? లేదు, ఏం లేదు గీత. సరే, నేనే మీ ఇంటికొస్తాను. ఫోన్ పెట్టేయండి. గీత, రావద్దు ఏ? ప్లీజ్, వద్దు. అసలేం జరిగింది? మీరిలా ఉంటే నాకు ఇంకా భయమేస్తుంది. చెప్పండి ప్లీజ్. అంతా నా కర్మ గీత. నాకు బాధ చెప్పుకునే దిక్కు కూడా లేదు. ఏమైంది సుధీర్? నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు గీత. మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? కానిస్టేబుల్స్, వెళ్ళి ఆ బళ్ళు చెక్ చేయండి. సార్, దొరికింది. ఏంటి సుధీర్ ఇది? అసలు నీ కారులోకి అవి ఎలా వచ్చాయి? అదే నాకు అర్థం కావటం లేదు. ఎక్కడే పొరపాటు జరిగిందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. నేనే తప్పు చేయలేదని చెప్తున్నా మా అన్న మా డాడీ అని నమ్మట్లేదు. నన్నొక పనికిరాని విధవలాగా తప్పు చేసిన వాళ్ళని చూస్తున్నారు. అది నాకెంత నరకంగా ఉందో తెలుసా? భరించలేకపోతున్నాను. మీ బాధ నాకు అర్థమవుతుంది. నాకు వెంటనే మిమ్మల్ని చూడాలనుంది. ఇంటికి రానా? వద్దు గీత, నా వల్ల నువ్వు మాట పడాల్సి వస్తుంది. నా మీద కోపంతో మా నాన్నని నేమైనా అనొచ్చు. గీత, మా నాన్న అన్నయ్య నన్ను తప్పు చేసిన వాళ్ళ చూడడం అస్సలు తట్టుకోలేకపోతున్నాను. చాలా డిప్రెసివ్గా ఉంది. ప్లీజ్ బాధపడొద్దు. అంతా అదే సర్దుకుంటుంది. వాళ్లే అర్థం చేసుకుంటారు. నేనే తప్పు చేయలేదు, నాకేం తెలియదని నెత్తి నోరు బాదుకుంటున్నా నమ్మటం లేదు. అసలు నేను చెప్పిందే వినటం లేదు. ఇంకే నమ్ముతారు? భోంచేశారా? లేదు. దయచేసి ముందు భోంచేయండి. తినబుద్ధి అవ్వట్లేదు. ప్లీజ్ తినండి. తింటాను. ముందు వెళ్ళి భోంచేసి నాకు ఫోన్ చేయండి. తర్వాత తింటాను. కాసేపు నాతో మాట్లాడుతుండవా ప్లీజ్? హ్మ్. దాయి 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 దాయి. ఏం దాచాలి? దాయి దాయి అంటే దాచడం కాదు, సాంప్రదాయాన్ని షార్ట్గా దాయి అంటున్నాను. అమ్మ నా కొట్టిగా, దాయి దాయని నా సంపునే దోచేయాలని చూస్తావా? చెప్తాని సంగతి. నువ్వు ఎక్కడుంటావు దాయి? మా ఇంట్లోనే. జోక్ బాగుంది. నా ఉద్దేశం మీ ఇల్లు ఎక్కడుంది అని. కావేరీ నగర్. అవునా? నిజమా? నేను మా ఇంటికి అదే రూట్లో వెళ్ళాలి. మనం రోజు కలిసి వెళ్దామే? మీరెందుకు ఇందాకటి నుంచి అలా మెలికలు తిరుగుతున్నారు? మనోడికి కడుపులో ఏలికల పావులున్నాయిలే. తిన్నగా నిలబడలేడు, సరిగ్గా కూర్చోలేడు. మొన్న కూడా తుమ్మితే ముక్కు నుంచి 3 పాములు ఊడిపడ్డాయి. యాక్. యాకే? అందుకే దూరంగా నిలబడు, లేకపోతే
నీ మీద కూడా 2 పాములు పడతాయి. దాయ్ రుతర్ నా పేరు తనకు తెలుసులే. మీ ఇల్లు ఎక్కడ? కావేరి నగర్ కదా. పదండి, నేను డ్రాప్ చేస్తాను. లేదు, దాయ్ నాతోనే వస్తుంది. నేనే మొదట కలిసి వెళ్దాం అన్నాను. నేను డ్రాప్ చేస్తాను. నీ దగ్గర బైక్ ఉందా? కారుందా? నువ్వే నటరాజ్ సర్వీస్ గాడివి. మేమిద్దరం కలిసి షేర్ ఆటోలో వెళ్తాం, షేర్ చేసుకుంటాం. ఏంటి షేర్ చేసుకుంటావా? షేవ్ చేసుకోవడానికి బ్లేడ్కు డబ్బులు లేవు. ఆఫీసులో కప్పు టీ ఇచ్చి టిప్ పడుకునే టప్పు టమారగాడివి. ఎలా షేర్ చేస్తావు? అంటే అది సంపు, నువ్వురా, నా బైక్ మీద డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దండి, మీకెందుకు శ్రమ? అయినా మా అమ్మ పరాయి పురుషులతో అలా వెళ్ళకూడదని చెప్పింది. ఐఎమ్ నాట్ పరాయి పురుష్, ఐఎమ్ యువర్ పురుష్. ఐ మీన్ ఆఫీస్ పురుష్. మనం పీయలం. ఒకే జాతి, ఒకే యూనియన్. మనం మింగిలైపోవాలి. ఇలాంటి ఎంగిలి పురుషులతో పని లేదు. కమ్ లెట్స్ గో. నా బైక్ లో డ్రాప్ చేస్తాను. నో, మనం షేర్ ఆటోలోనే వెళ్దాం. మేడం వాళ్ళు వస్తున్నారు. చూడు, అన్నయ్య అన్నయ్య అని వాడేదో పెద్ద పురుషోత్తముడైనట్టు వెనకేసుకొచ్చేస్తావు. వాడు పురుషోత్తముడు కాదు, పులిహారోత్తముడు. చాలే ఊరుకోండి. అన్నిటికీ అన్నయ్యని బ్లేమ్ చేస్తారు. ఆయన బుద్ధిగా బైక్ స్టార్ట్ చేసుకుంటున్నారు. వాడు బైక్ స్టార్ట్ చేయట్లేదు. ఆ బైక్లో నీ పిఏని పికప్ చేయాలని చూస్తున్నాడు. కావాలంటే చూడు, వాడిని పిలిచినా మనతో రాడు. పద రారా, నా కార్లో డ్రాప్ చేస్తాను. అయ్యో, మీకెందుకు సార్ శ్రమ? నా బైక్ ఉందిగా. పెట్రోల్ ఆదా అవుతుందని వస్తావు కదా, రా వెళ్దాం. ఊరుకోండి సార్, మీరు మీ జోకులు. పెట్రోల్ ట్యాంక్ ఫుల్ ఉంటుంది ఎప్పుడు. పర్లేదు, రారా. మీరు మేడం వెళ్తున్నారు కదా సార్, మధ్యలో నేనెందుకు పానకంలో పుడకలాగా? అయితే రానంటావు. నో సార్, యూ ప్లీజ్ క్యారియర్. ఓకేరా, ఇదే మాట మీద నిలబడతావా? సార్, రూథర్ సార్ వీడు. మీలాంటి వాళ్ళు భూమి మీద నిలబడతారు, నేను మాట మీద నిలబడతాను సార్. బచ్చా, సాంప్రదాయని మీరుండేది ఏ ఏరియా? కావేరి నగర్ సార్. మేము ఆ రూట్లోనే వెళ్తున్నాం. కార్ ఎక్కండి, ఆన్ ద వేలో డ్రాప్ చేస్తాం. అయ్యో నో ప్రాబ్లం సార్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ప్లీజ్ గెట్ ఇన్. సార్ సార్, అల్లుడు మీతో పాటు నేను వస్తాను. ఏయ్ ఆగవయ్యా, ఏంటి వచ్చేది? సార్ ముందు నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళకపోతే హర్ట్ అవుతారు. నేనే వెళ్తాను. ఇక్కడ ఎవరు హర్ట్ అవ్వట్లేదు రాజా. నువ్వు హ్యాపీగా నీ బైక్ లో వెళ్ళిపో. లేదండి, నేను వస్తాను, లేకపోతే మీరు హర్ట్ అవుతారు. మీ బాస్ ఏం హర్ట్ అవ్వట్లేదు, నేను వెళ్తాను. నేనే వెళ్తాను. నేనే వెళ్తాను. సరే, ఆగరా. ఎక్కడికి రేకుతున్నావు? ఇందాక మాట మీద నిలబడతానన్నావు. అది ఇందాక అన్నాను సార్, ఇప్పుడు కాదు కదా. నేను కూడా వస్తాను. కారు ఎక్కితే కాళ్ళు విర్ర కొడతా. అన్నయ్య వస్తానంటున్నారు కదా. నేను వద్దు అంటున్నాను కదా. ముందు నువ్వు కారు ఎక్కు. ఎక్కు. సంపు, బాయ్. సంపు, సంపు. జింగి చికా జింగి చికా జింగి చికా రే, జింగి చికా జింగి చికా జింగి చికా రే, జింగ్. సాంప్రదాయిని, మేడం, మీ పేరు చాలా యూనిక్ గా ఉంది. ఎవరు పెట్టారా పేరు? మా తాతగారు పెట్టారంట మేడం. ఓ, మీ తాతగారంటే? మా అమ్మ వాళ్ళ నాన్నగారు. మ్మ్. మీ తాతగారు మీకే ఇలాంటి పేరు పెట్టారంటే మీ అమ్మగారికి ఏం పేరు పెట్టారో? సంధ్యావందని మేడం. ఆ? అరే, భలే గమ్మత్తుగా ఉంది. ఇంట్రెస్టింగ్. మీరు ఎంతమంది? మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? నేను, అమ్మ, నాన్న ముగ్గురమే మేడం. అయితే మీకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరనమాట. లేరు మేడం. ఒక్కగానొక ఆడపిల్ల అంటే అల్లారు ముద్దుగా పెంచుంటారు. మరి ఈ పాటికే పెళ్లి చేసేయాలని గొడవ పెట్టుంటారే. ఆ పర్సనల్ విషయాలన్నీ నీకు అవసరమా? అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అరే, ఇందులో ఇబ్బంది ఏముంది? సాంప్రదాయని మన కంపెనీలో జాయిన్ అయిందండి. మన ఫ్యామిలీ కిందే లెక్క. తప్పేం లేదు. ఏం సాంప్రదాయని, మీరేమైనా తప్పుగా అనుకుంటున్నారా? అబ్బే అదేం లేదు మేడం.
సార్ 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 ఆ ముందు లెఫ్ట్ సైడ్లో ఆపండి. మా ఇల్లు ఆ దగ్గరలోనే. ఇల్లు ఎక్కడో చెప్పండి, అక్కడే డ్రాప్ చేస్తాను. పర్లేదు సార్, ఇక్కడ నుంచి 2 minutesలో నేను లోనికి వెళ్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నో ప్రాబ్లం. సీ యూ ఇన్ ద మార్నింగ్. టేక్ కేర్. ఓకే మేడం. బాయ్ మేడం. బాయ్. ఓకే, వెళ్ళిరానా? బాయ్. ఏంటి బాయ్? లోపలికి రారా? లేదులే, తర్వాత చూద్దాం. నేను బయలుదేరతాను. హలో, ఏంటి బయలుదేరేది? నేను వస్తున్నా. నువ్వు వస్తున్నావా? ఏంటి అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? భార్య పుట్టింట్లోనే ఉండిపోతుంది, ప్రశాంతంగా ఉందామని అనుకున్నారా ఏంటి? నువ్వు పుట్టింట్లో ఉంటే మాత్రం నన్ను ప్రశాంతంగా ఉండనిస్తావా ఏంటి? నన్ను ఆడిపోసుకోవడమే మీ పని. రండి, నేను మీతో పాటు వస్తాను. మీ సిస్టర్ వాళ్ళు వచ్చారు కదా, 2 రోజులు ఉంటావు అనుకున్నా. నేను పుట్టింటి నుండి వచ్చేస్తున్నానని మీరు చాలా బాధపడుతున్నట్టున్నారు. అరే, నేను సీరియస్ గానే చెప్తున్నా. అయ్యా నందు గారు, ముందు కాస్త దిగండి. మెడ ఉంచి మాట్లాడుతూ ఉంటే మెడ నొప్పి వస్తుంది. నేనిక్కడే ఉంటే నాన్న ప్రణయ్ వాళ్ళ ఫ్యామిలీతో అంత తొందరగా కలవడు. అక్క నాన్న దగ్గర అవ్వాలనే నేను బయలుదేరుతున్నా. ఏంటో నీ స్ట్రాటజీ. సరే, వెళ్ళి త్వరగా రా. నేను వెయిట్ చేస్తుంటా. ఏంటి వెయిట్ చేసేది? రండి లోనికి. లేదు, నువ్వు వెళ్ళరా. అరే, ఇంటి ముందు గుర్కాలా కాపలా కాస్తారే ఏంటి? ఇదిగో. లేకపోతే ఏంటండి, బయట వెయిట్ చేస్తూ ఉంటే చండాలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు చూసి అల్లుడిని బయటే నిలబెట్టేశారని అంటారు. నాన్నేమో అల్లుడు లోనికి రాలేదని బాధపడతారు. అదేమీ అనుకోరు, వెళ్ళు. అబ్బా, ఏంటి మీరు? వచ్చి ప్రణయ్ వాళ్ళని కనీసం పలకరించాలి కదా. వాళ్ళతో మాట్లాడడానికి ఏముంటుంది? హలో చెప్పాక సైలెంట్ గా కూర్చొని మొహాలు చూసి హీ అని వెకిల్ నవ్వుతూ ఉండాలి. ఎంబారసింగ్ గా ఉంటుంది. మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు. దయచేసి రండి మహానుభావా, ప్లీజ్. ఒకసారి వాళ్ళని పలకరించకపోతే బాగోదు. నీకన్నా ఉడుము నయం. దాని నుండైనా తప్పించుకోవచ్చు గాని నీ నుండి తప్పించుకోలేం. ఓహో, మీరు పార్ట్ టైం గా ఉడుమలు కూడా పడుతుంటారా? చంపేస్తాను నేను. రాను రాను బాగా ఎక్కువైపోయింది వెటకారం. వెటకారం కాదు సార్, చమత్కారం. లోపలికి రండి, మమకారం చూపిస్తాం. రండి. అవునా బామ్మ? హలో, హాయ్. అరే రే రే రే, రా నాయనా. నువ్వు వస్తావని అసలు అనుకోనే లేదు. నమస్కారం బాబు, బాగున్నారా? నమస్తే అండి. నమస్తే అండి. బ్రదర్ కూర్చోండి. పర్లేదు. అంకులేరి? గదిలో ఉన్నారు. దివ్య, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. సరే, నేను తీసుకొస్తాను. శాంతి, నువ్వురా, కాఫీ పెడదు గాని. బ్రదర్ కూర్చోండి. వీడు పూర్తిగా భార్యకి దాసోహం అయిపోయినట్టున్నాడు. వీడి స్థాయి కెపాసిటీ మర్చిపోయే భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. ఏంటి? ఏం లేదు బ్రదర్, ఊరికే చూస్తున్నాను. అంత బిజినెస్ స్ట్రెస్లో ఉన్నా బాగా రిలాక్స్డ్గా కనిపిస్తున్నావు బ్రదర్. తీసుకోండి బాబు. అల్లుడు గారు నమస్కారం. నమస్తే అంకుల్. జాగ్రత్త అంకుల్. మరేం పర్వాలేదు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? మిమ్మల్ని అమ్మాయిని చూస్తుంటే అసలు నా ఆరోగ్య విషయమే గుర్తుకు రాదు. సంతోషంగా ఉంటుంది అల్లుడు గారు. కూర్చోండి అంకుల్, నెమ్మదిగా. ఇప్పుడు ముందు కంటే బెటర్ అనుకుంటా కదా అంకుల్? అవును బాబు, ఫిజియోథెరపీ చేస్తున్నారు కదా,
దాంతోపాటు రమణి అప్పుడప్పుడు నడిపిస్తూనే ఉంది. నానా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా అందరూ ఆయన్ని పట్టించుకునే వాళ్లే కానీ నన్నెవ్వరూ పట్టించుకోవట్లేదు. మమ్మల్ని అందరినీ పట్టించుకునే దేవతమమ్మా నువ్వు. అబ్బబ్బబ్బబ్బా నానా, నన్ను మునగ చెట్టెక్కిస్తున్నారు మీరు. ఏమన్నా చెప్పారా అసలు? దేవతంట నేను. నిజం తల్లి, నాకు ఒకే జన్మలో 2 తల్లులు. ఒకరు నన్ను కన్న తల్లి, మరొకరు నేను కన్న తల్లి. హలో, ఇందాక మీ నాన్నని ట్రోల్ చేసావు, ఇప్పుడు కళ్ళు చెమర్చుతున్నా. అదేం లేదు నానా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి బట్టలు సర్దుకొస్తా. ఇప్పుడు బయలుదేరుతావమ్మా? అవును నానా. సరే అమ్మా, వెళ్ళి అవసరమైన సర్దు. పాపం అల్లుడి గారికి ఇన్ని రోజులు నా వల్ల బాగా ఇబ్బంది అయిపోయింది. రోజు నిన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళడానికి తీసుకురావడానికి చాలా దూరం చుట్టి రావాలి. ఇక ఆ కష్టం ఉండదు. మరేం పర్లేదు అంకుల్, రోజు వర్క్ స్ట్రెస్, కాసేపు అలా కార్ డ్రైవ్ చేస్తే పోతుంది. నేను బాధపడుతున్నాను చెప్తున్నారు మీరు. నిజం అంకుల్, నువ్వేంటి అలా నిలబడిపోయావు? మామ అల్లుళ్ళ అభిమానం చూస్తూ మై మర్చిపోయా. ఇదిగో సర్దుకొని వస్తా. దివ్య, దివ్య, పొద్దుపోయిందే, వెళ్ళి బయట లైట్ ఆన్ చేయి. అల్లుడి గారికి కాఫీ ఇవ్వు. ఇదిగోనండి వెళుతున్నాను. పాలు పెట్టొచ్చాను, కలుపుకొస్తాను. శాంతి కాఫీ బాగుంటుంది. రమణి, అల్లుడి గారికి పంచదార ఎక్కువ, తక్కువైతే తాగరు. మన ఇంట్లో నీకు అమ్మకే అది సరిగ్గా తెలుసు. కాఫీ నువ్వు కలిపివ్వు. అలాగేనండి. అసలు మామ అల్లుళ్ళు మామూలుగా లేరుగా, పోటీ పడి మరీ పొగుడుకుంటున్నారు. నాకైతే వాళ్ళు పొగుడుతున్నట్టు లేదే, మనిద్దరిని తిడుతున్నట్టుంది. అది నిజమే. ముఖ్యంగా ప్రణయ్ గాన్ని చీపురు పుల్ల కంటే హీనంగా తీసి పడేస్తున్నారు. వాళ్ళెంతైనా తక్కువ చేయని, మనం మాత్రం తగ్గకూడదు. ఇప్పుడు నందుని ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా నరుక్కు రావాలో ఆలోచిద్దాం. ఏంట్రా? ఎక్కడున్నారు సార్? మా అత్తగారింట్లో ఉన్నా. నువ్వెక్కడున్నావు? మందులో ఉన్నారు. ఇంకా పూర్తిగా చీకటి కూడా పడలేదు, అప్పుడే తాగుతున్నావా? పైగా మందేస్తూ నాకు ఫోన్ చేస్తావా? అసలు మందేస్తుంది మీకు ఫోన్ చేయడానికి. రై, నువ్వు ముందు ఫోన్ పెట్టు. ఫోన్ కట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఒకవేళ స్విచ్ ఆఫ్ చేస్తే మధు మేడంకి ఫోన్ చేస్తా. అదే కాకపోతే మీ మామగారికి కూడా ఫోన్ చేస్తా. ఎందుకురా ఇలా మందేసి నన్ను నంజుకు తింటావు? నంజుకు తింటుంది మీరా నేనా? డే మొత్తం నన్ను డీప్ ఫ్రై చేసుకు తింటారు. అది ఇన్నాళ్ళు భరుస్తూనే వచ్చాను. నాకు పెళ్లి చేయమని బతిలాడుతున్నా కూడా చేయను. నీకు పెళ్లి జరగదు అని టార్చర్ చేసేవారు, అది కూడా భరిస్తూ వచ్చాను. కానీ ఇవాళ చేశారే ఒక దారుణం, దాన్ని మాత్రం మర్చిపోలేను. అంత దారుణం నేనేం చేశానురా? నేనేదో పులిహోర కలుపుకొని పెళ్లి చేసుకుని అందరికి పప్పన్న పెడదామనుకుని ట్రై చేస్తుంటే నా పులిహోరలో మట్టిపోస్తారా? నీ పులిహారలో నేను మట్టిపోయడం అంత నడవద్దు. నేను సంపూర్ణ నా బైక్ మీద ఎక్కించుకుని వెళ్దామని ప్రిపేర్ చేస్తుంటే అడ్డుపడింది మీరు కాదు. సంపు ఎవర్రా? సాంప్రదాయని నేను పెట్టుకున్న ముద్దు. ఓహో, అప్పుడే ముద్దు పేరు కూడా పెట్టేశావా? ఏదో ముద్దు పెట్టినట్టు అంత కుళ్ళుకుంటూ అడుగుతారేంటి సార్? ముద్దు పేరే కదా పెట్టుకున్నా, అంతకంటే నా జీవితానికి వేరే ముద్దు ముచ్చట్లు ఏమేడ్చే కనుక ఏదో
నా జీవితంలో ఆఖరి బస్సు వచ్చింది. వరగట్టి ఫుట్బొట్టిన ప్రయాణం చేసి గమ్యం చేరుకోవాలనుకుంటే ఆ ఆఖరి బస్ని మీరు కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయారు. ఇదేమైనా న్యాయంగా ఉందా? రేయ్, నీ కథలన్నీ నాకేం తెలుసురా? పాపం మధు పియే కదా అని కారు ఎక్కించుకున్నా. చాలేం సార్ మీ కథలు. పని కట్టుకుని నన్ను నేల నాకించేసి నాకు తెలియదు అని నాతోనే అంటున్నారు. మీది గుండె బండ. మొర పెట్టుకుంటే బండలైనా కరుగుతాయేమో కానీ మీరు కరగరు. రేయ్, ముందు నువ్వు ఫోన్ పెట్టు. కాల్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్తున్నాను. ఏంట్రా నన్నే బెదిరిస్తున్నావు? బెదిరించడం కాదు, ఏదో మధు మేడం మోహన్ చూసి వదిలేస్తున్నాను కానీ లేకపోతే బాంబులు పెట్టి పేల్చేసావని. రేయ్, ఓవర్గా మాట్లాడుతున్నావు. అసలు నీ పెళ్ళి ఎలా అవుతుందో చూస్తా. ఛాలెంజా? ఛాలెంజ్ రా. గుర్తు పెట్టుకోండి. గుర్తు లేకపోతే క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి. వచ్చే నెల ఇదే డేట్ నేను సబ్బుతో డేట్లో ఉంటాను. లేకపోతే అదే డేట్ ని నా సమాధి మీద డేట్లో వేసుకోండి. ఓకేరా, నీకెలాంటి సమాధి కావాలో డిజైన్ చేసి పంపించు. ఈలోపు కట్టించి పెడతా. నన్ను ఎవరు అలా మార్చలేరు. నేను ఏ టైంకి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను. మొండి మనిషి, స్ట్రాంగ్ మ్యాన్, యాంగ్రీ మ్యాన్. నువ్వే వసపెట్ట. నేను కాబట్టి భరిస్తున్నాను. అది నేను అనాల్సిన మాట. అబ్బాబాబాబా, ఏం భరిస్తున్నారు? లేదులే, నువ్వే భరిస్తున్నావు. అలా సరెండర్ అయిపోయారు? తిక్క మనుషులతో వాదించకూడదని ఎక్కడో చదివానులే. మీరు నవ్వుతున్నప్పుడు అందంగా ఉంటారు.